శ్రీ రంగనారాయణమ్మ. ఇప్పుడు మనం శ్రీరంగం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీరంగం ఆలయం గురించి మనం తెలుసుకోవాలి అనంటే ముందుగా సృష్టి మొదలు గురించి తెలుసుకోవాలి. అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది? సృష్టి ప్రారంభంలో ఏముండేది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. సృష్టి మొదలవక ముందు సమస్తం శూన్యంగా ఉండేది. కాలం లేదు, స్థలం లేదు, ప్రకృతి లేదు. కేవలం ఒకే ఒక్క శక్తి, పరమశివుడు మాత్రమే ఉన్నాడు. ఆ శక్తి అవిభక్త, నిత్య, నిర్గుణ, నిరాకార పరమశివుడు శూన్య స్థితిలో ఉన్నాడు. శివుడు సృష్టికి ఆది మూలం, ఎవరికీ అందని పరమతత్వం. సృష్టికి శక్తి కావాలి. శక్తి లేకుండా శివుడు నిశ్చలుడు. అందుకే శివుడు తన అర్ధంని విడగొట్టి శక్తి రూపంగా సృష్టించాడు. ఈ ఇద్దరూ కలిసి అర్ధనారీశ్వర స్వరూపంగా కనిపించారు. శివుడు పురుషతత్వం, శక్తి ప్రకృతి తత్వం. ఈ రెండు కలిస్తే సృష్టి, స్థితి, లయలు సాధ్యమవుతాయి. సృష్టి కోసం శివుడు శక్తిని సృష్టించాడు. శివశక్తులు కలిసే బ్రహ్మాండాన్ని నడుపుతున్నాయి. ఆయన తానే స్వయంగా శక్తిగా మారి సృష్టి మొదలుపెట్టాడు. ఈ శక్తి హిరణ్య గర్భం అనే సున్నితమైన బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఈ హిరణ్య గర్భం నుండి సృష్టి ప్రారంభమైంది. హిరణ్య గర్భం అనగా సృష్టికి మూల బీజం. ఇది పరబ్రహ్మం తన చైతన్యాన్ని ఒక గర్భరూపంలో నిక్షిప్తం చేసిన స్థితి. ఇది ప్రపంచ బ్రహ్మాండ రూపానికి ఆదిగా భావిస్తారు. శివుడు 5 ముఖాలతో సృష్టి తత్వాలను చేపట్టాడు. వాటిని పంచకృత్యాలు అంటారు. మొదటిది సద్యోజాత. ఇది సృష్టికి మూలం, సృష్టి చర్యలు మొదలుపెట్టే తత్వం. రెండవది వామదేవ. ఇది స్థితి, పంచభూతాలను కాపాడే తత్వం. మూడవది అఘోర, లయం, పంచభూతాలను హరించే తత్వం. నాలుగవది తత్పురుష, తిరోధానం, మాయాతత్వం, జ్ఞానాన్ని మూసివేయడం. ఐదవది ఈశాన్య, అనుగ్రహం, జ్ఞానాన్ని ప్రసాదించడం, మోక్షం ప్రసాదించడం. ఇలా శివుని ఆజ్ఞతో సృష్టికర్తగా బ్రహ్మను, స్థితికర్తగా విష్ణువును, లయకర్తగా రుద్రుడిని సృష్టించారు. ఈ ముగ్గురు త్రిమూర్తులుగా స్థాపితమయ్యారు. పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మకు సృష్టి చేయుటకు కావలసిన జ్ఞానాన్ని, సహకారికములను అన్నీ ఇవ్వగా బ్రహ్మ తాను నిత్యం ఆరాధించుకోవడానికి ఒక అర్చనామూర్తిని ఇవ్వమని ప్రార్థించగా అంతట స్వామి 5 తలల ఆదిశేషుడిపై శయనించిన శ్రీరంగ నివాసనాథుని విగ్రహాన్ని శ్రీరంగ విమానంతో బ్రహ్మకు బహూకరిస్తారు. సత్యలోకంలో దానిని ప్రతిష్ఠించి అప్పటి నుండి బ్రహ్మ రంగనాథుడిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. బ్రహ్మగారు అర్చనామూర్తికి ఎటువంటి అపచారములు జరగకుండా చూసుకునే బాధ్యతను సూర్యునకు అప్పగించారు. బ్రహ్మ కుమారుడు మనువు కూడా తరువాతి పరంపరలో రంగనాథుని ఆరాధించేవారు. మనువు కుమారుడగు ఇక్ష్వాకు శ్రీమన్నారాయణుని పరమభక్తుడు. అతను ఎలాగైనా సరే శ్రీరంగ విమానాన్ని సంపాదించి భూలోకంలో తన స్థలంలో ప్రతిష్ఠించి తలచి బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేయగా ఇంతలో బ్రహ్మగారు ప్రత్యక్షం అవ్వగానే తన కోరికను విన్నవించగా
శ్రీమన్నారాయణుడు కూడా ప్రత్యక్షమై ఇక్ష్వాకు కోరికను మన్నించి శ్రీరంగ విమానాన్ని ఇవ్వమని చెప్పారు. బ్రహ్మ తాను శ్రీరంగనాథుడిని విడిచిపెట్టి ఉండలేనని చెబుతాడు. శ్రీమన్నారాయణుడు ఇలా బ్రహ్మను కటాక్షిస్తాడు. తాను సరయూ నది తీరంలో అయోధ్యలో ఉన్నంత వరకు బ్రహ్మను ప్రాతకాలమున అర్చించమని, తాను శ్రీరంగమునకు వెళ్లిన తర్వాత మధ్యాహ్న సమయములో ఆరాధించమని చెప్పగా అందుకు బ్రహ్మ సరేనని శ్రీరంగ విమానంతో సహా శ్రీరంగనాథుడిని ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తారు. ఇలా భూలోకమునకు వేంచేసిన రంగనాథుడు శ్రీరామచంద్రుని వరకు సూర్యవంశపు రాజుల యొక్క ఆరాధనను స్వీకరిస్తాడు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో అందరికీ అన్ని కానుకలు ఇవ్వగా రాముడిని విడిచి వెళ్లలేని స్థితిలో ఉన్న విభీషణుడికి రాముడు వారి ఆరాధ్య దైవమైన రంగనాథుడిని బహూకరిస్తారు. అత్యంత ఆనందముతో విభీషణుడు ఆ రంగ విమానాన్ని తన శిరస్సుపై దాల్చి తన లంకకు పయనమవ్వగా ఉభయ కావేరుల మధ్య స్థావరమునకు రాగానే మధ్యాహ్న సమయం అయినందున నిత్యానుష్ఠానులు చేయదలచి శ్రీరంగ విమానమును చంద్రపుష్కరిణి సమీపంలో రమణీయమైన స్థానంలో ఉంచి తాను సంధ్యావందనాలు చేయుటకు వెళ్ళెను. అదే శేషపీఠం. అనుష్ఠానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చి చూసిన విభీషణుడికి రంగనాథుడు అక్కడ సుప్రతిష్టమైనట్టుగా తెలిసి అత్యంత విచారం పొందాడు. విభీషణుడి బాధను చూసిన స్వామి సాక్షాత్కారం ఇచ్చి, నీవు చింతించవలదు, భక్తుల యొక్క ప్రార్థన మేరకు నేను ఇక్కడ వేంచేసి తిని అని తెలిపి, నీవు నిత్యము రాత్రివేళల వచ్చి నన్ను ఆరాధించుకో, స్వీకరిస్తాను అని అభయం ఇచ్చాడు. స్వామి ఈ ప్రాంతంలోనే ఎందుకు సుప్రతిష్ఠుడయ్యాడు అని అంటే, అయోధ్యలో పూర్వం దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేస్తున్న సమయంలో ఆ యాగాన్ని దర్శించడానికి వచ్చినటువంటి మహారాజులలో ఒకరైన చోళ దేశాన్ని పాలిస్తున్న ధర్మవర్మ అనేటువంటి మహారాజు కూడా వచ్చాడు. ఆ యాగశాల యందు వేంచేసి ఉన్నటువంటి శ్రీరంగ విమానాన్ని చూసి అత్యంత ప్రీతి కలిగిన వాడై ఆ స్వామిని తన నివాస స్థానంలో ఉంచుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలనుకున్నాడు. ఆ కోరికతో ధర్మవర్మ మహారాజు చంద్రపుష్కరిణి తీరంలో స్వామిని గూర్చి తపస్సు చేయడం ప్రారంభించగా మహర్షులు ధర్మవర్మతో ఇలా చెప్పసాగారు. అతి తొందరలో శ్రీరంగనాథుడు తన నివాస ప్రదేశమునకు శ్రీరంగ విమానంతో సహా వేంచేస్తున్నాడు అని తెలుపగా అత్యంత ఆనందభరితుడై స్వామి ఈ దీనుడిని కటాక్షించారు అని పొంగిపోయి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరంగ విమానమునకు చుట్టూ ప్రాకారములు ఏర్పరచి నిత్యా పూజాదికములు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ తరించారు. ధర్మవర్మ మహారాజు తరువాతి పరంపరలో వచ్చినటువంటి వారు అత్యంత రమణీయంగా గోపుర ప్రాకారాదులు నిర్మింపసాగారు. కాని కొంతకాలం పరంపర లేకుండా ప్రకృతి యొక్క బీభత్సంచే కప్పబడి ఒక దండకారణ్యమునకు నివాసముగా అయిపోయింది. తరువాత చోళరాజ్య పరంపరలో ఉన్నటువంటి రాజుకు ఒక చిలక యొక్క వాక్కుల చేత రంగనాథుడి వైభవాన్ని శ్లోక రూపంలో వింటూ శబ్దము ద్వారా ప్రయాణిస్తూ రంగనాథుడు తన స్వప్నంలో చూపించినటువంటి చోటుకు చేరుకొని చింతించి తిరిగి పునరుద్ధరణ చేశారు. ఇలా స్వామి భూలోకంలోకి వేంచేసి మనందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా మొదట చతుర్ముఖుని ఆరాధనగా ఉన్న శ్రీరంగనాథుడు మన భాగ్య విశేషం చేత
ఉభయ కావేరుల నడుమ శయనించారు. సప్త ప్రాకారాలతో విలసిల్లే దివ్యధామం. 7 ప్రాకారాలు 7 ఊర్ధ్వలోకములుగా చెబుతారు మన పూర్వాచార్యులు. గర్భాలయంలో వేంచేసి ఉన్న స్వామిని పెరియ పెరుమాళ్ అని తిరునామం. అమ్మవారు శ్రీరంగనాయకి. ఉత్సవమూర్తికి నుంపెరుమాళ్ అని తిరునామం. అసలు ఆ చోళరాజు ఎవరు? చిలక చెప్పిన శ్లోకం ఏంటి? రాజు రంగనాథుని విగ్రహాన్ని బయటికి ఎలా తీశాడు? ఇప్పుడు తెలుసుకుందాం. కిల్లి ఉలవన్ అనే మహారాజు ఒక ధార్మిక చోళరాజు. అతను ఒకసారి వేట నిమిత్తం అడవికి వెళ్లినప్పుడు అతనికి ఒక జంట చిలకలు కనిపిస్తాయి. ఆ జంట చిలకలు ఎప్పుడూ ఒకటే దిశగా వెళ్లి వస్తుండటం గమనిస్తాడు. రాజుకు ఆసక్తి కలుగుతుంది. వాటిని గమనిస్తూ వెళతాడు. ఆ జంట పక్షులు ఒక చోట కొంతసేపు నిలిచి, ఆ శ్రీరంగ భగవానుడు ఈ ఇసుక కిందే కప్పబడి ఉన్నాడు అని అంటూ, కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సా వసుదేవో రంగే సహా ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం శ్రీరంగశాయి భగవాన్ ప్రణవర్ధ ప్రకాశకః. దీని అర్థం ఏమిటనగా, కావేరీ నదీ ప్రవాహంలో ఉండే విరజ అనే పవిత్ర జలం శ్రీరంగ మందిరం అంటే వైకుంఠమే. ఈ రంగేశుడు వాసుదేవుడే అంటే శ్రీ మహావిష్ణువే. ఈ దేవాలయంలో ఉన్న దైవం పరమపదాన్ని ప్రత్యక్షంగా చూపుతుంది. దేవాలయంపై ఉన్న విమానం ఓంకారం ఆకారంలో ఉంటుంది. ఇది 12 శృంగాలతో అంటే 12 కొండ చొప్పళ్లతో ఉన్న అద్భుతమైన నిర్మాణం. శ్రీరంగంలోని భగవంతుడు అనగా రంగనాథుడు ప్రణవార్థాన్ని అంటే ఓంకార తత్వాన్ని బోధించేవాడు, ప్రకాశింపజేసేవాడు అని అర్థం. ఆ రాజు ఆశ్చర్యంగా ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తాడు. అక్కడ ఓ అద్భుతమైన శాంతి, ప్రకృతి వైభవం ఉంటాయి. ఆ తర్వాత తాను రాజ్యానికి వెళ్లి సుఖంగా నిద్రపోయాడు. ఆశ్చర్యకరంగా ఆ శ్రీరంగ భగవానుడు కిల్లి ఉలవన్ స్వప్నంలో కనబడి తాను ఎక్కడ కప్పబడి ఉన్నాడో ఆ ప్రదేశంను వివరంగా రాజుకు తెలిపాడు. రాజు హఠాత్తుగా నిద్ర మేల్కొని హుటాహుటీగా వారి సైన్యాన్ని బలగంను తీసుకుని స్వప్నంలో శ్రీరంగనాథుడు చెప్పిన ప్రదేశంకు వెళ్లి ఆ ప్రదేశంలో తవ్వించి చూడగా అక్కడ శ్రీరంగనాథుడి స్వయంభూ విగ్రహం కనబడుతుంది. ఆ వెంటనే రాజు అక్కడ శ్రీరంగనాథుని ఆలయాన్ని నిర్మించాడు. ఆ చోళ మహారాజు ఆ చిలుకలు తెలిపిన రంగనాథ స్వామి ఆలయం గుర్తుగా ఆ శ్లోకంని ఆ ఆలయ గోడలపై శాసనంగా రాయించాడు. శాసనాన్ని మనం ఇప్పటికీ ఆలయం గోడపై చూడవచ్చు. సృష్టి ప్రారంభ కాలంలో మహావిష్ణువు బ్రహ్మదేవుని ఆరాధన కోసం రంగనాథ రూపాన్ని ధరించాడు. ఆయన స్వయంగా ఆరాధించదగిన 8 స్వయంవక్త క్షేత్రాలలో శ్రీరంగం మొదటిగా గుర్తించబడింది. స్వయంవక్త క్షేత్రాలు అంటే స్వయంగా భగవంతుడు తన ఆరాధన కోసం ప్రత్యక్షంగా రూపం దాల్చిన పవిత్ర స్థలాలు. ఇవి భూమిపై నారాయణుడు స్వయంగా ప్రత్యక్షమై పూజార్హ స్వరూపాన్ని పొందిన క్షేత్రాలుగా పౌరాణిక గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. మొదటిది శ్రీరంగం. శ్రీరంగనాథ స్వామిగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటారు. రెండవది శ్రీమూష్టం. ఇక్కడ భూవరాహ స్వామిగా స్వామి పూజలు అందుకుంటారు. మూడవది తిరుమల.
ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిగా స్వామి పూజలు అందుకుంటారు. 4వది శాలగ్రామం. ఇక్కడ శ్రీనివాసమూర్తి శాలగ్రామ శిలల రూపంలో పూజలు అందుకుంటారు. 5వది నైమిషారణ్యం. ఇక్కడ శ్రీహరి యొక్క పుణ్యక్షేత్రం ఉంది. 6వది పుష్కరం. ఇది బ్రహ్మకు సంబంధించిన క్షేత్రం, కానీ విష్ణువు కూడా పూజించబడతాడు. 7వది బద్రీనాథ్. బద్రీనారాయణుడిగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటారు. 8వది తోటాద్రి. ఇక్కడ దేవుడు తన రూపం ప్రదర్శించిన చోటు. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోని అతిపెద్ద ఆలయంగా నిలిచింది. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. కావేరీ ఖొలేరూన్ లేదా కొల్లిందల ద్వారా రూపుదిద్దుకున్న ఒక చిన్న ద్వీపం వద్ద ఈ ఆలయం వెలసింది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతుంది. ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీనికి 7 ప్రహరీలు ఉంటాయి. ఈ ప్రహరీలు దృఢమైన భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతుంది. ఘోరమండపం తీరాన్ని, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్ని 300 ఏళ్లకు పైగా పరిపాలించిన చోళ వంశం ఈ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్ధిల్లేందుకు దోహదపడ్డాయి. 13వ శతాబ్దంలో చోళులు మదురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూర్కు చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు. కానీ అవి శాసనాలు, భవనాల వరకు మాత్రమే పరిమితం అయిపోయాయి. హోయసాలులను 14వ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు. ఆ తర్వాత 6వ శతాబ్దంలో ముస్లింలు వ్యాపార నిమిత్తం భారత్లోకి ప్రవేశించారు. అనంతరం వారు ఆక్రమణలు ప్రారంభించారు. ఈ ఆధునిక యుగంలో 672వ సంవత్సరంలో చరిత్ర చెబుతుంది, మహమ్మద్ బిన్ వాసిం భారతదేశంలో సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. కాలక్రమేణా తీర ప్రాంతాల మీదుగా భూభాగ మార్గాల ద్వారా ఉత్తర ప్రాంతాల్లోనూ ముస్లిం దాడులు మరియు ఆక్రమణలు పెరుగుతూ వచ్చాయి. 1206వ సంవత్సరంలో ఢిల్లీని రాజధానిగా చేసి కుతుబ్ బిన్ ఐబక్ ముస్లిం రాజుగా స్థాపించబడ్డాడు. అక్కడి నుండి దాడులు, యుద్ధాల రూపంలో భారత్లోకి చొచ్చుకు వచ్చాడు. పచ్చని పంటకు తెగులుగా మారిన పురుగుళ్ల దేశాన్ని తినేస్తూ పోయాడు. ఆ తర్వాత 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాలన ప్రారంభమైంది. ఇతడిని మీరు పద్మావత్ సినిమాలో చూస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ నాయకత్వంలో ఖిల్జీ సేనలు యుద్ధాలు చేసి గెలిచిన చోటల్లా దోచుకోవడం ప్రారంభించాయి. విలువైన సంపదను ఢిల్లీకి తరలించేవారు. ఓడిపోయిన రాజ్యాలలోని అందమైన మహిళలతో పాటు రాజు భార్యలను బలవంతంగా లాక్కొని అనుభవించేవారు. అల్లావుద్దీన్ ఖిల్జీ అనుచరులు అందమైన రాణులను, రాజకుమార్తెలను ఢిల్లీకి తీసుకెళ్లి రాజుకి బహుమానంగా ఇచ్చేవారు. గుజరాత్ యుద్ధం తర్వాత
అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక బానిసని 1000 దినార్లకు కొన్నాడు. అతని పేరు మాలిక్ కపూర్. అతడిని సైన్యంలో చేర్చగా 10 సంవత్సరాల్లోనే అభివృద్ధి చెందుతూ ఖిల్జీ సేనలో కమాండర్ స్థాయికి ఎదిగాడు. చిత్తూరు యుద్ధం ప్రారంభమైంది. అల్లావుద్దీన్ ఖిల్జీ కొన్ని నెలల పాటు కోటగోడలను లేని దాని మాదిరిగా ముట్టుకోకుండా వేచి ఉన్నాడు. అతడు కోటలోకి ప్రవేశించకుండా భోజ్య ధాన్యాల ప్రవేశాన్ని నిలిపేశాడు. చుట్టుపక్కల గ్రామాలను నాశనం చేసి గందరగోళాన్ని సృష్టించాడు. ఈ వ్యూహంతో రాజు కోట బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రత్నసింహుడు బయటకు రాగానే అతని వెనక నుండి పొడిచి చంపేశాడు. కోటలో ఉన్న స్త్రీలు పద్మావతీదేవి తమను తాము రక్షించుకోవడం కోసం అగ్నికి ఆత్మార్పణ చేశారు. నుస్రాత్ ఖాన్ మేనల్లుడు మాలిక్ చజ్జు 1303లో కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. మన రాజు ప్రతాపరుద్రుడి చేతిలో ఓడిపోయి వెనక్కి వెళ్లిపోయాడు. ఇది ఢిల్లీ సుల్తానుల సైన్యం తొలిసారిగా ఒక తెలుగువాడి చేత ఓడించబడిన సందర్భం. ఖిల్జీకి ముఖ్య అనుచరులైన మాలిక్ కపూర్, నుస్రాత్ ఖాన్ ఈ ఇద్దరు దక్షిణ భారతదేశం వైపు సైన్యాలతో అడుగులు వేశారు. మాలిక్ కపూర్ దేవగిరిని ఖిల్జీ సేనలతో జయించాడు. అక్కడి యాదవరాజులను ఓడించాడు. అక్కడి కోశాన్ని దోచి ఢిల్లీకి తరలించాడు. తరువాత నిజామాబాద్ కోట, హన్మకొండ కోటను దాటి వరంగల్ కోట ముందు డేరా వేశాడు. తర్వాత అతని వ్యూహం విజయవంతమైంది. రాజు ప్రతాపరుద్రుడు ఓటమిని అంగీకరించి శాంతి ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఓటమిలో ఖిల్జీ అనేక అమూల్యమైన నిధులను పొందాడు. అందులో తెలుగునాట వెలసిన కోహినూర్ వజ్రం కూడా ఉంది. ఆ కోహినూర్ వజ్రం ఢిల్లీకి చేరింది. మాలిక్ కఫూర్ వరంగల్ను జయించిన తర్వాత కర్ణాటకలో హొయసలా రాజ్యంపై దాడి చేశాడు. ఆ దాడిలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇవే ప్రస్తుతం అవశేషాలుగా ఉన్న హలేబీడు నగరం. అమరశిల్పి జక్కన చేతి నుంచి వెలసిన అద్భుతమైన శిల్పాలను మాలిక్ కఫూర్ ధ్వంసం చేశాడు. హొయసలులను ఓడించిన తర్వాత తమిళనాడు వైపు అడుగులు వేశాడు. ఆ తర్వాత మధుర రాజధానిపై దాడికి సిద్ధమయ్యాడు. ఇది 1313లో జరిగింది. అప్పటికి మధుర పట్టణంలో పాండ్యరాజ్యంలో ఇద్దరు సవతి తమ్ముళ్ల మధ్య వారసత్వపు యుద్ధం జరుగుతోంది. వారి పేర్లు సుందర పాండ్యుడు మరియు వీరపాండ్యుడు. వారి ఆధిపత్య పోరాటం జరుగుతున్న సమయంలో మాలిక్ కఫూర్ వారిపై దాడి చేశాడు. సుందర పాండ్యుని సహకారంతో మాలిక్ కఫూర్ పాండ్యరాజ్యాన్ని సులభంగా జయించాడు. ఖిల్జీ సైన్యం శ్రీరంగం వైపు దాడి చేసింది. ఈ దాడిలో మాలిక్ కఫూర్ భూలోక వైకుంఠంగా భావించే శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రాతినిధ్యం వహించే ఆది విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అతడు ఆ దేవాలయంలోని బంగారం, వజ్రాలు, విలువైన సంపదను దోచుకున్నాడు. ఆలయ గర్భగృహం నుండి ఉత్సవ విగ్రహాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. అది ఆడుకునే బొమ్మ అనుకొని తన కుమార్తెకు ఇచ్చాడు. ఆ బాలిక స్వామిని తన స్నేహితుడిగా భావించింది. ఆ విగ్రహాన్ని అలంకరించి తూనీగలో ఊపుతూ పూజలు చేస్తూ ఆడుతూ ఉండేది. ఆలయంలో ఉత్సవ విగ్రహం లేకపోవడం వలన
ఆలయ శోభ అంతరించిపోయింది. ఆ బాలిక పేరు సురథాని. ఆమె హృదయం శ్రీరంగనాథునిపై పరమభక్తితో నిండిపోయింది. శ్రీ వైష్ణవులు స్వామి విగ్రహం కోసం ఢిల్లీకి వెళ్లి మాలిక్ కఫూర్ను కలిశారు. ఆ పూజారులను చూసిన కఫూర్ మృదువయ్యాడు. తన కుమార్తె ఒక హిందూ విగ్రహాన్ని భక్తితో పూజిస్తుందని గ్రహించి ఆ విగ్రహాన్ని తిరిగి అప్పగించేందుకు అంగీకరించాడు. కఫూర్ మాయా వ్యూహాలతో ముందు సాగిన కథలో శ్రీరంగనాథుడి ప్రేమ మంత్రంతో కథ విజయవంతమైంది. ఈ వైష్ణవులు స్వామి విగ్రహాన్ని తీసుకుని గ్రామం దాటుతుండగా సురథాని నిద్రలో మునిగిపోయింది. నిద్ర లేచేసరికి విగ్రహం కనబడక ఎంత సమాధానపరిచినా ఆమె మనసు తృప్తి పడలేదు. ఆమె శ్రీరంగనాథుని తన భర్తగా భావించి స్వయంగా శ్రీరంగానికి చేరుకుంది. శ్రీరంగంలో గర్భగృహ సమీపంలో ఆమె ప్రాణాలు విడిచింది. నాచియార్ అంటే భక్తురాలు, బీబీ అంటే భార్య. అప్పటి నుంచి ఆమెను బీబీ నాచియార్ లేదా బీబీ నాంచారమ్మ అని పిలుస్తున్నారు. తరువాత ఆమె విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. తిరుపతిలో కూడా ఆమె విగ్రహం ఉంది. ఆమె ముస్లిం కుమార్తె అన్నది నిజం. తమిళంలో ఆమెను తులుక్క నాచియార్ అని పిలుస్తారు. అంటే తిరుక్కురాలు అయిన భక్తురాలు. శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి దేవాలయం తిరిగి పునరుద్ధరించబడింది. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు మాలిక్ కఫూర్ మరణించారు. తర్వాత కాలంలో కర్ణాటక రాజైన హైదర్ అలీ తిరుమలపై దాడి చేశాడు. ఆ ఆలయంలో ముస్లిం స్త్రీని కూడా స్థానం ఇచ్చారని తెలుసుకుని వదిలిపెట్టాడు. రాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పటికే కఫూర్ సేనలు ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత 4 సంవత్సరాల పాటు ముబారక్ షా ఢిల్లీని పాలించాడు. అనంతరం ఢిల్లీ తుగ్లక్ వంశాధిపతుల చేతికి చేరింది. 1323లో ఢిల్లీ సుల్తానుల వారిలోనూ ఉల్లూక్ ఖాన్ అనే ఒక వ్యక్తి శ్రీరంగంపై మళ్లీ దాడి చేశాడు. ఇది శ్రీరంగంపై జరిగిన 2వ ఇస్లామిక్ దాడి. ఈ ఉల్లూక్ ఖాన్ ఒక క్రూరమైన దుర్మార్గుడు. హిందూ మతాన్ని ధ్వంసం చేయడం, హిందువులను సామూహికంగా హతమార్చడం ఇతని లక్ష్యం. దేవాలయాలను ధ్వంసం చేయడం, విగ్రహాలను నాశనం చేయడం, హిందూ దేవతలను అవమానించడం ఇవన్నీ ఉల్లూక్ ఖాన్ కు ఇష్టమైన ఆటలు. 1323లో శ్రీరంగంలో కావేరీ నది తీరంలో ఉన్న ఇంకొక ఆలయంలో శ్రీరంగనాథ స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు జరుగుతోంది. ఈ ఊరేగింపులో 12,000 మంది శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. ప్రధాన అర్చకుడు శ్రీ రంగనాథ రాజనాథన్ ఇతర గ్రామానికి చెందినవాడు. ఉల్లూక్ ఖాన్ నాయకత్వంలో ఉన్న ముస్లింలు శ్రీరంగాన్ని దోచేందుకు వస్తున్నారని వార్త తెలిసిన వెంటనే ఊరేగింపులో ఉన్న వైష్ణవులను వెంటనే హెచ్చరించి పంపివేశారు. ఆయనే స్వయంగా ఉత్సవ విగ్రహాలను తీసుకుని ప్రాణప్రతిష్ఠను చేయడం ద్వారా ఒక రహస్య స్థలానికి తరలించాడు. ఉల్లూక్ ఖాన్ సేనలు శ్రీరంగానికి చేరుకున్నారు. తన సైనికులకు ఇలా ఆదేశించాడు: ఎవరైనా అడ్డుపడితే మెడ నరికేయండి, హింస దోపిడీ చేయండి, ఆలయాన్ని చొరబడి మూత్ర విసర్జన చేయండి అని గర్జించారు. వేలాది మంది ఆలయంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను, తిరిగి పునరుద్ధరించబడిన వస్తువులను దోచుకొని ఆలయాన్ని ఖాళీ చేశారు. ఆ పవిత్ర ఆలయంలో సైనికులు మలమూత్రాలు విసర్జించారు. శ్రీరంగనాథ స్వామి విగ్రహం సమీపంలో కూడా మూత్ర విసర్జించారు. ఉత్సవ విగ్రహాలు పోయిన విషయం తెలుసుకున్న ఉల్లూక్ ఖాన్ ఆలయ పరిసరాల్లో ఉన్న
12,000 మంది శ్రీ వైష్ణవులను బలవంతంగా తీసుకెళ్లి తన సైనికులతో అందరి మెడలు నరికించాడు. 12,000 శ్రీ వైష్ణవుల రక్తంతో శ్రీరంగాన్ని నిండేలా చేశాడు. అంతటితో ఆగలేదు. ఆలయం అంతటా గర్భగృహంలోని ఆ రక్తాన్ని చల్లించాడు. ఎన్నో ఆవులను తీసుకొచ్చి కత్తిరించి ఆలయాన్ని ఆవు రక్తంతో తడిపాడు. ఈ మల, మూత్రం, ఈగలు, దోమల మధ్య శ్రీరంగం నరకంగా మారిపోయింది. ఈ పిశాచపు పనిచేసిన ఉల్లుఘ్ ఖాన్ తన ఆనందాన్ని అడ్డుకోకుండా ప్రకటించాడు. శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవ విగ్రహాలను శ్రీ వైష్ణవులు తిరుపతికి తరలించి దాచారు. ఈ విగ్రహాలు సంవత్సరాల పాటు అనేక దేవాలయాల మధ్య తరలించబడ్డాయి. చివరికి 48 సంవత్సరాల పాటు శ్రీరంగనాథ స్వామి వారి విగ్రహాలు దాచబడ్డాయి. ఇకపోతే శ్రీరంగంలో ఉన్న ఉల్లుఘ్ ఖాన్ తన సైనికులకు ఇలా ఆదేశించాడు: మీ అందరూ ఈ రంగనాథ ఆలయంలోనే ఉండాలి. ప్రతిరోజు ఇక్కడే మల విసర్జన చేయాలి. వేల సంఖ్యలో ముస్లింలు ఏడాది పాటు ఆలయంలో మలమూత్రాలతో నింపేశారు. ఇది వైష్ణవ చరిత్రలో అతి చీకటి కాలం. ఉలుఘ్ ఖాన్ కు అనుచరులలో ఒకడు ఆలయం చుట్టూ ఉన్న గోపురాలను ధ్వంసం చేసి గర్భగృహం ఎదుటే తన నివాసాన్ని కట్టుకున్నాడు. ఈ ఉలుఘ్ ఖాన్ ఎవరో కాదు, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతడు తన చతురతతో ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఆనార్య పాలకుడిగా శ్రీరంగం పరిసర గ్రామాలను కొన్ని సంవత్సరాలు పాలించాడు. అనుకోకుండా కొన్ని రోజుల తర్వాత అతడు అరాచక రోగాలకు గురయ్యాడు. ఎన్నో అనారోగ్యాలతో బాధపడ్డాడు. చివరకు శ్రీరంగాన్ని విడిచి కన్ననూరు అనే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ హొయసలేశ్వర దేవాలయాన్ని ఆక్రమించి మసీదుగా మార్చాడు. అక్కడ చాలా సంవత్సరాలు శ్రీరంగం ప్రధాన అర్చకులు 12,000 వైష్ణవులు మరియు ప్రముఖులు కోల్పోయిన బాధలో నిలిచిపోయింది. ఆ సమయంలో భగవంతుడు గొప్ప సంకల్పాన్ని ప్రారంభించాడు. భారతదేశంలో ఓ మహాత్ముడు జన్మించాడు. ఆయనే హిందూ సామ్రాజ్య స్థాపకుడు శ్రీ విద్యారణ్య స్వామి. ఆయన హరికృష్ణ మరియు బుక్కరాయలకి ఉపదేశం ఇచ్చి మార్గదర్శకుడయ్యాడు. వారి వల్ల విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రారంభమైంది. విద్యారణ్య స్వామి ఈ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించకపోయి ఉంటే గత 300 ఏళ్లలో హిందూ అని పిలువబడే వ్యక్తి తెలుగునాట కృష్ణ నుంచి తుంగభద్ర వరకు ఉండేవాడు కాదని చెప్పడంలో లోపం లేదు. ప్రతి ఒక్కరూ ముస్లింలుగా మారిపోతారని అనుకోవచ్చు. ఈ విదేశీ ముస్లిం రాజులు, సైనికులు, నాయనాలు, అధికారుల్లాంటి నక్కలు ఆ కాలంలో చేయని పాపం లేదు. వారి నీచ చర్యలతో రాక్షసులే మంచివారిలా కనిపించారు. విద్యారణ్య స్వామి శ్రీరంగ పునరుద్ధరణను సంకల్పించాడు. ముస్లింల మూత్రం, మలంతో, ఆవుల రక్తంతో, వైష్ణవ బ్రాహ్మణుల రక్తంతో అపవిత్రమైన ఆలయాన్ని శుద్ధి చేయడానికి విద్యారణ్య స్వామి భక్తులను పిలిపించాడు. మనమంతా కలిసి శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని శుభ్రం చేద్దాం అని ఆయన భక్తులకు చెప్పారు. ప్రతిరోజు కావేరీ నదిలో నుంచి ఆలయం వరకు మానవహారాలుగా నిలబడి పాత్రల ద్వారా చేతుల మీదుగా నీటిని ఆలయానికి తరలించమని ఆదేశించారు. ముస్లింలచే మూసివేయబడిన ఆలయ ద్వారాలు తెరిచారు. ఆలయంలో మలభాండార 10 అడుగుల ఎత్తులో కనిపించింది. అది అన్నింటినీ చేతితో శుభ్రం చేశారు. కొన్ని వారాల కృషితో
కావేరీ నది జలంతో శుద్ధి ప్రారంభమైంది. 6 నెలల పాటు ఆలయాన్ని నీటితో శుభ్రం చేయాల్సి వచ్చింది. తర్వాత తిరుపతి నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి త్రేతాయుగం నుంచి ఉన్న గర్భగృహంలో శ్రీరంగనాథునికి పునఃప్రతిష్ఠ చేశారు. పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం మళ్లీ నిర్మించబడింది. వీటన్నిటి ఆధారాలు 1954లో రచయిత టి.ఎస్. పార్థసారథి రాసిన క్విల్ ఒలుగు అనే పుస్తకంలో ఈ చారిత్రక వాస్తవాలు ఉన్నాయి. అంతేగాక మణిప్రవాళ మాండలికాలలో తమిళంలో కూడా రాయబడ్డాయి. ఆలయంలో పేరుకుపోయిన మలినాల్ని తొలగించడం కోసం జూన్ జూలై మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవం చేస్తారు. ఈ రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూలికా తైలాన్ని పేరియ పెరుమాళ్ కు పూస్తారు. నామ్ పెరుమాళ్ అమ్మవార్ల బంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగు పెడతారు. అనేక మంది అర్చకులు భక్తులు బంగారు వెండి కలశాల్లో పవిత్ర జలాన్ని తీసుకొచ్చేందుకు కావేరీ నదికి వెళ్లి బంగారు కలశాల్ని ఏనుగు మీద తీసుకొస్తారు. ఈ బంగారు కలశాల్ని 1734లో విజయనగర చొక్క నాయకర్ బహూకరించారు. ఆ తరువాతి కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకెళ్లారని, కాని భగవంతుడి కృప వల్ల అవి తిరిగి స్వాధీనమైందని అనుకుంటారు. ఈ శాసనం ఈ బంగారు కలశం మీద తెలుగు భాషలో చెక్కించి ఉంది. ఆలయంలో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి ఆలయానికి తీసుకొస్తారు. కావేరీ నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్చరణలు హోరెత్తుతాయి. ఆలయంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తిరువెన్నయాలి ప్రాకారంలో ఉంచుతారు. విగ్రహాల నుంచి బంగారు తొడుగుల్ని తొలగించి జియ్యర్ స్వామీజీ వదుల దేశీఖార్ స్వాములకు అప్పగిస్తారు. ఆ తర్వాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగు పెడతాడు. భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు. పవిత్రోత్సవం నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని ఆగస్టు సెప్టెంబర్ నెలలో పూజాదికాల్లో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవేతాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు ఉత్సవ విగ్రహానికి యాగశాలలో 365 సార్లు తిరువర్ధనం జరుపుతారు. రెండో రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరి కోసం 1008 సార్లు తిరువర్ధనం జరుపుతారు. ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలు దారాల దండను దేవతామూర్తులకు అలంకరిస్తారు. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో రామానుజ సన్నిధిలో రామానుజుల వారి తన పార్థివ దేహంతోనే కూర్చొని ఉన్నారు. అది బలంగా విశ్వసించబడే విషయం అయితే అది ప్రత్యక్షంగా దర్శనమిచ్చే స్థితిలో ఉంటుంది. రామానుజుల వారు వేడి నూనె, కుంకుమ పువ్వు, కస్తూరి, కాపూర్, లవంగాలు మొదలైనవి కలిపి రక్షణ చర్యలతో తమ శరీరాన్ని నిక్షిప్తం చేయమని చెప్పినట్లు పురాణాలు చెబుతాయి. అతని శరీరం 900 సంవత్సరాలకు పైగా భద్రంగా ఉన్నదిగా అక్కడి మఠాధిపతులు చెబుతున్నారు. ఆయన శరీరం బంగారు వర్ణంలో ఉండేలా ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తూ నిత్య పూజలు కొనసాగిస్తారు. ఇది ముమ్మూర్తులు తర్వాత ప్రత్యక్షంగా భౌతికంగా దర్శించదగిన గొప్ప ఆచార్యుని శరీరంగా భక్తులు గౌరవిస్తారు. రామానుజులు కూర్చొని ఉన్న మూర్తిలా కనిపిస్తారు, కాని అది కేవలం విగ్రహం కాదు అని శ్రీ వైష్ణవుల నమ్మకం. కాని
కొందరు పరిశోధకులు చెప్పిన విషయం ఏమిటనగా రామానుజుల వారు కూర్చొని ఉన్న విగ్రహం ఒక పిన్ పాయింట్ లాగా అని చెప్తున్నారు. ఆలయంలోని విగ్రహం కింది భాగంలో ఉన్న గదిలో రామానుజాచార్యుల పార్థివ దేహం భద్రపరచబడి ఉంది అని పరిశోధకులు చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.